హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనం దేవుణ్ణి చూడాలి. పరలోకానికి వెళ్ళినంత మాత్రాన దేవుని చూస్తామన్న గ్యారంటీ లేదు. అయితే ఆ హృదయశుద్ధి కలిగి ఉంటే ఆ దేవుణ్ణి చూడగలుగుతాం. ఆ పరలోకంలోనే కాదు, ఇక్కడి నుంచే మనం దేవుణ్ణి చూడగలుగుతాం. అయితే మరి హృదయశుద్ధి కలగాలంటే ఏం చేయాలి? ఆ దేవుణ్ణి అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అని ఆయన చెప్పాడు. ఒక్కసారి అడిగి చూడు, ఆ దేవుడు నీకు దర్శనమిచ్చి నీ హృదయంలో నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే నీకు కావాల్సిందల్లా శుద్ధ హృదయం. చిన్న పిల్లవాడి వలె మనం మారితేనే కానీ పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశించం. ఎంతకాలం ఈ భూమిలో ధనాన్ని సంపాదిస్తూ ధనాన్ని మనము ధనం అనే విగ్రహాన్ని మనం ఆరాధన చేస్తే ఆ దేవునికి ఎంత కోపం వస్తుంది. మనము దేవుణ్ణి ఆరాధిద్దాం. అయితే ఆ దేవుణ్ణి మనము ఆరాధించేటప్పుడు మనము శుద్ధ హృదయం కలిగి ఉండాలి. మనందరిలో ఆయన శుద్ధ హృదయం కలగడానికి దేవుణ్ణి అడిగి ఆ శుద్ధ హృదయాన్ని పొందుకుందాం. మాలోనా శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. నీ శత్రువుని ప్రేమించే మనసు నీకుందా? నీ మిత్రుణ్ణి, నీ శ్రేయోభిలాషిని, నీ బంధువుని, నీ అమ్మను, నాన్నను, మీ కొడుకులు ప్రేమిస్తే దానికి దేవుడు సంతోషపడు. నీ శత్రువుని ప్రేమించి చూడు, అప్పుడు ఆ దేవుని సంతోషం మనం చూస్తాం. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరము చూపించుమో. పాపము చేశారు, దోషులై ఉన్నారు, పాపము చేశారు, దోషులై ఉన్నారు, తెలుసుకొందురే వారి అతిక్రమమే, తెలుసుకున్నది వారి పాపములే, తెలిసియున్నది వారి అతిక్రమమే, తెలిసికొందురే వారి పాపములే. నీ సన్నిధిలో వారి పాపములు ఒప్పుకొందురయా, నీ సన్నిధిలో వారి పాపములు ఒప్పుకొందురయా. శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. యేసయ్యని మనం బాగా గమనించి ఆయన ఏ విధంగా ఈ భూమిలో బ్రతికాడో అదే విధంగా మనం దాన్ని ఒక మ్యాప్ లాగా చూసుకొని నడుస్తే అదే చాలు, మనం దేవుని చేస్తాం. ఆయన చెప్పిన మాటలు చదివితే చాలు, మనకు సక్సెస్ గ్యారంటీ. నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతర్యములు పుట్టించుమో. ఉత్సాహ సంతోషం నా రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలిగజేయుము. ఇంకా కలుగజేయుము. కలుగ చేసి నా హృదయములో
చేసితివి మా హృదయములో, కలుగ చేసితివి మా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధులతో, పరిశుద్ధాత్మతో నన్ను నీ ఇంకా నింపుమయ, పరిశుద్ధాత్మతో ఇంకా నింపుమయ. అంటే బహుశా ఆ సింగర్కి ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడలేదేమో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నింపినావయా. శుద్ధ హృదయం. అలాగా కొన్నిసార్లు పాటలు పాడేటప్పుడు పాటల్లో అబద్ధాలు ఉంటాయి. రాగం ఆహా ఓహో అని ఉంటుంది, కానీ పాటలు పాడేది అబద్ధం. నేను ఆల్రెడీ పరిశుద్ధాత్మని పొందుకొని ఉన్నాను, నా హృదయంలో దేవుడు నివసిస్తున్నాడు, హృదయశలము నేను ఆల్రెడీ పొంది ఉన్నాను. సమాధానపరచడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. దేవుడు చెప్పిన విధంగా చిన్నపిల్లలాగా మారడానికి ప్రతి క్షణం నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. అయితే ఈ పాట నేను పాడితే ఇదొక అబద్ధం, ఇదొక విగ్రహారాధన, అర్థముతోటి తప్పులను సరిదిద్దుకొని పాడితేనే అది దేవుని ఆరాధించినట్టు. ఆల్రెడీ మన పాపములు క్షమింపబడినాయి. పరిశుద్ధాత్మతో ఆయన సన్నిధిలో మనం దేవునికి దగ్గరకు చేసుకుని ఉన్నాము. ఏమైనా కానీ శుద్ధ హృదయము కలుగచేయడానికి దేవుడు ఆశపడుతున్నాడు. నాకు ఆల్రెడీ ఆ శుద్ధ హృదయాన్ని కలుగజేశాడు. మనం అందరం శుద్ధ హృదయం కలవాల, చిన్నపిల్లలాగా మారాలని దేవుని అడుగుదాం.